హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు మే 3కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. రైట్, ఫస్ట్ ఆర్టికల్. సో 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది నాసా యొక్క ప్రయోగం, విజయవంతమైన నాసా ప్రయోగం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్లు అంట. సో చాలా పెద్ద దూరం, అసలు చెప్పాలంటే ఇది దూరం నుంచి వచ్చింది. నాసాకు చెందిన సైకి వ్యోమనౌక నుంచి అది వెలువడింది అనమాట. ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏ యొక్క వ్యోమనౌక నుంచి వచ్చిందంటే సైకి పేరు. ఎగ్జామినేషన్ లో మనకి ఈ పేరు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది ఏ అంతరిక్ష సంస్థ అంటే నాసా వాళ్ళకి సంబంధించింది అనమాట ఇది. సో నాసా వాళ్ళ ప్రయోగంలో భాగంగా రావడం జరిగింది అనమాట. సో గత ఏడాది అక్టోబర్లో సైకిని నాసా ప్రయోగించింది. పూర్తిగా లోహంతో తయారైనట్లుగా భావిస్తున్న సైకి 16 అనే గ్రహశలకంపై పరిశోధన దాన్ని పంపింది. సౌర కుటుంబంలో ఇలాంటి ఖగోళ వస్తువులు చాలా అరుదు. అంగారకుడు, గురు గ్రహం మధ్య ఉన్న శకలాల వలయంలో అది ఉంది. సో సైకి వ్యోమనౌక ద్వారా దీనిపై పరిశోధనలు చేయడంతో పాటు లేజర్ కమ్యూనికేషన్స్ పరీక్షించాలని చెప్పి శాస్త్రవేత్త నిర్వహించారు. ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి నాసా ప్రయోగించిన దాంట్లో మనకి 22.6 కోట్ల కిలోమీటర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చిన గ్రహం ఏదని చెప్పి అడుగుతారు, లేదంటే ఆ వ్యోమనౌక పేరు ఏంటని అడుగుతారు. సో సైకి 16 దాని పేరు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో లేదా స్క్రీన్ షాట్ అని తీసుకొని రిమైనింగ్ ఇచ్చిన డేటా మొత్తం కూడా దానికి సంబంధించింది అనమాట. అది ఏ సంస్థ, ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది, దాని పేరేంటిది, అదేం చేసింది, అది తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మన ఎలక్ట్రానిక్స్ లో చైనా, హాంకాంగ్ నుంచే 56% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎగ్జామినేషన్ అడుగుతారు, మన ఎలక్ట్రానిక్స్ అనేది మేజర్ ఈ రెండు కంట్రీస్ మీద నుంచే, వీటి నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి. సో జీటీఆర్ఐ ఒక నివేదిక అయితే, ఇది ఆర్థిక భద్రతకు సవాల్ అని చెప్పేసి జీటీఆర్ఐ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులకు $89.8 బిలియన్, దాదాపుగా 7.45 లక్షల కిలోమీటర్లుగా నమోదైంది. ఇందుకు సగానికి పైగా అంటే 56% చైనా, హాంకాంగ్ దేశాల నుంచే దిగుమతి అయ్యాయని చెప్పేసి ఆర్థిక మేధో సంస్థ అయిన జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. సో చూడండి, ఎగ్జామినేషన్ అడుగుతాడు, మన కింది వాటిలలో ఏ కంట్రీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎక్కువ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో అది ఏమేమి దిగుమతి చేసుకున్నది కూడా ఇక్కడ ఇచ్చారు. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, సెమీ కండక్టర్ డివైజెస్ అయితే ఇవన్నీ కూడా ఎంత అమౌంట్ ఏందని చెప్పేసి క్లియర్ ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఫోన్లు, ఇతర వైర్లెస్ పరికరాల వంటి కమ్యూనికేషన్ డివైజెస్ లో కూడా మనకి $3.691 బిలియన్, సుమారు 30,800 కోట్లకు పైగా పెరిగినాయి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఏ కంట్రీ అయితే సెల్ఫ్ రిలయన్స్ గా ఒక మెటీరియల్ కావాల్సిన రా మెటీరియల్, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలనుకుంటే వాటికి సంబంధించి రా మెటీరియల్ ని ఏదైతే సమకూరుస్తుందో ఇప్పుడు మన ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చూడండి. సో మన ఇండియాలో మనం ఐరన్ అనేది మనం ఉత్పత్తి చేస్తాం, మన దగ్గర వనరులు కూడా మంచిగా ఉన్నాయి. సో ఈ ఐరన్ ఏం చేస్తారంటే జపాన్ వాడు కొనుక్కొని పోతాడు. ఎవడు కొనుక్కొని పోతారండి? జపాన్ వాడు కొనుక్కొని పోతాడు. మనం ఏం చేస్తాం? జపాన్ వాడి నుంచి బుల్లెట్ ట్రైన్ కొనుక్కొని వస్తాం. అంటే ఇక్కడ వీడు ఐరన్ వీడే తీసుకెళ్తాడు. సో వాడికి కావాల్సిన ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో, రా మెటీరియల్ ఐరనే కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ కూడా వాడు మన దగ్గరనే కొనుక్కొని పోతాడు. వీడు దానికి ఎక్స్ట్రా టెక్నాలజీ ఒకటి యాడ్ చేస్తాడు. టెక్నాలజీ ఒకటి యాడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయలకు కొన్నోడు వాడు మనకి ₹1,00,000 అమ్ముతుండు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియాలో కూడా టెక్నాలజీ ఉన్నది, కానీ దాన్ని సరైన సమయంలో సరైన వ్యక్తులకి మనం ప్రోత్సాహం అనేది ఇస్తే అదర్ కంట్రీస్ మీద దిగుమతుల మీద ఆధారపడడం తగ్గి మన కంట్రీలో మనకు కావాల్సిన ఏదైతే అది మెటీరియల్ కానీ వాట్ ఎవర్ కానీ మనం తయారు చేయొచ్చు. సో ఎవరికైనా సరే అదొక అలవాటు అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇంకా అప్కమింగ్ కానీ ఏదైనా సరే మన ఇండియాలో మన రా మెటీరియల్స్ ను ఉపయోగించి మనకు కావాల్సిన వాటిని ఎప్పుడైతే తయారు చేసుకుంటామో ఇప్పుడే ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. ఇక్కడ కూడా అదే ఎలక్ట్రానిక్స్ కూడా. సో అది గుర్తుపెట్టుకోవాలంటే ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకుని ఎంత పర్సంటేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు. సో భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టడం జరిగింది. సో ఆ జీవి పేరు ఏంటంటే బాటలిప్స్ చంద్రయాన్.
బాటలిప్, చంద్రయాన్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు, చంద్రయాన్ పేరు కింది వాటిలలో ఏ జీవికి పెట్టడం జరిగింది అని చెప్పి అడుగుతాడు. అది ఎక్కడ, ఏ తీరం దగ్గర దొరికింది అని చెప్పి కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. సో దానికి సంబంధించింది ఏంటిది, సో ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టడం జరిగింది. సో అది కూడా అడుగుతారు. ఈ అరుదైన జాతిని ఎవరు, ఈ కొత్త రకం జీవిని కనిపెట్టింది ఎవరంటే కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది అన్నమాట. సో ఇది సాధారణంగా టార్డిగ్రేడ్ల పరిమాణంలో ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, అంత చిన్నగా ఉంది. వెడల్పు వచ్చేసరికి 0.04 మిల్లీమీటర్. దీనికి 4 జతల కాళ్ళు ఉన్నాయి. ఈ జాతి జీవులకు సాగర జీవం, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర ఉంది. ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనలు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి శోధించడానికి అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవు. సో ఇది ఏంటంటే దాని పేరేంటిది, దాని ఏ సైంటిస్ట్ అంటే ఏ యొక్క యూనివర్సిటీ దీన్ని కనిపెట్టింది, దానికి ఏ పేరు పెట్టారు, అదొకటి గుర్తు పెట్టుకుంటే బాటలిప్స్ చంద్రయాన్ అని పెట్టడం, అంటే బాటలిప్స్ దానికి చంద్రయాన్ యాడ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసినట్లయితే కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ సాధారణ కన్నా వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాధి స్ప్రెడ్ కావడం జరుగుతున్నమాట. దేశ చరిత్రలో అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణకు కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో దేశం ఎత్తిన మరో పిడుగు లాంటి పడడం జరిగింది. ఈ మహమ్మారికి సంబంధించి ఒక కొత్త రకం వేరియంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాప్తి అవుతుందని చెప్పేసి ఏడాది జనవరి నుంచి కాంగోలో 4,500 పైగా కేసులు రావడం జరిగింది. దాదాపు 300 మంది చనిపోవడం జరిగింది. ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావడం జరిగింది. సో దాని పేరేంటని ఎంపాక్స్ అనే వ్యాధి. దాంట్లో ఒక కొత్త వేరియంట్ అనేది విజృంభించడం జరుగుతుంది. ఏ కంట్రీలు అంటే కాంగో. సో ఇది మేజర్ గా ఏంటంటే చూడండి, దీనివల్ల ఛాతి, చేతులు, కాళ్ళపై గాయాలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త వెర్షన్ గుర్తించడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల వ్యూహాన్ని మార్చాలని చెప్పేసి WHO వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ఎంపాక్స్ ప్రధానంగా శృంగారం ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. అంటే సెక్సువల్ గా, సో సెక్సువల్ కాంటాక్ట్ వల్ల ఇదైతే ఎక్కువ స్ప్రెడ్ అయితే జరగడం జరిగింది. సో సెక్స్ వర్కర్ లోనే ఇవి ఎక్కువగా వెలుగులోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో ఈ ఎంపాక్స్ అనే వ్యాధుల కొత్త వేరియంట్ ఏ దేశంలో విజృంభించడం జరుగుతుంది అలా అని అడుగుతారు. లేదా ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కింది వాటిలలో దేని వల్ల స్ప్రెడ్ అవుద్ది అని చెప్పేసి కూడా అడగడానికి ఆన్సర్ ఉందన్నమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ భారత్ కు షాక్. సో థామస్ కప్ లో క్వార్టర్స్ లోనే అవుట్, ఊబర్ కప్ కూడా రైట్. థామస్ కప్ అనేది పురుషులు ఆడే బ్యాడ్మింటన్, ఊబర్ అనేది మహిళలు అనమాట. సో దీంట్లో మనం ఆల్రెడీ నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రెండిట్లో కూడా భారత్ అయితే ఓడిపోవడం జరిగింది. రైట్, ఇవే కాకుండా మనకి కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్ రావడం జరిగింది అనమాట. సో వాటిని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, అందులో వచ్చేసి నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సో కాఠ్మాండు ఏదైతే ఉందో టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ద సిటీస్ విత్ అన్హెల్తీ ఎయిర్ ఇన్ ద వరల్డ్. సో కాఠ్మాండు, సో నేపాల్ యొక్క రాజధాని కాఠ్మాండు ఏదైతే ఉందో, కాఠ్మాండు టాప్స్ ద లిస్ట్ ఆఫ్ cities with unhealthy air in the world. చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా మనకి న్యూస్ లో అయితే రావడం జరిగింది అనమాట ఇది. సో మనకి ర్యాంకింగ్ అంటే పొల్యూషన్ యొక్క ర్యాంకింగ్స్ లా కాఠ్మాండు అనేది ఫస్ట్ ఉంది అనమాట. ఫస్ట్ కాఠ్మాండు పొల్యూషన్ ఎయిర్ లా కాఠ్మాండు ఫస్ట్ ఉంది. సో దాని తర్వాత న్యూఢిల్లీ కూడా ఉంది మనకి. సో సెకండ్ వచ్చేసరికి న్యూఢిల్లీ. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి మనకి చయాంగ్ మాయ్ అని చెప్పి థాయిలాండ్ లా ఉన్న ఒక నగరం అన్నమాట. సో చయాంగ్ మాయ్ థాయిలాండ్ సంబంధించింది ఒక నగరం ఇది. నెక్స్ట్ అదేవిధంగా హనాయ్ వియత్నాం సంబంధించి బ్యాంకాక్, అదేవిధంగా ఢాకా. ఇవన్నీ కూడా ఆర్డర్ వైజ్ అనమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాఠ్మాండు. ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో ప్రపంచంలోనే అన్హెల్తీ ఎయిర్ కింది వాటిలలో ఏ నగరాల్లో ఉందంటే ఆన్సర్ వచ్చేసరికల్లా కాఠ్మాండు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సో ఇండియా టు హోస్ట్ 46th అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టివ్ మీటింగ్ ఇన్ కొచ్చి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియా టు హోస్ట్ 46th 46వ అంటార్కిటిక్ ట్రీటీ సో కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరగబోతుందంటే
ఇన్ కొచ్చి. ఎగ్జామినేషన్ లా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది, అది ఎన్నోదని కూడా అంటారు. అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ అనమాట. సో ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సో దీని గురించి అయితే జరగడం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడ అంటార్క్టికాకి సంబంధించి సో ఏవైతే ఎకో సిస్టమ్ గురించి కానీ, సో అడ్వాన్స్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ గురించి కానీ, సో వాటి గురించి ఈ కన్క్లూవ్ లో మనకైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటది. అప్రాక్సిమేట్లీ మే 20 నుంచి సో 30 మధ్యలో అయితే జరగడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడంటే కేరళలోని కొచ్చి. ఇది ఇంపార్టెంట్. ఏ ప్లేస్ లో జరుగుతుంది, ఎన్నోది ఇది కేరళలోని కొచ్చిలో జరగబోతుంది అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఫీడ్ అయిన వచ్చేసి మనకి రమేష్ బాబుకి, సో వైశాలి రమేష్ బాబు అనే అమ్మాయికి రావడం అయితే జరిగింది అనమాట. సో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అవార్డ్స్. సో గ్రాండ్ మాస్టర్ టైటిల్ టు ఇండియన్ చెస్ మాస్టర్ అయిన సో వైశాలి రమేష్ బాబు అనే అమ్మాయికి అయితే రావడం జరిగింది. ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఫీడే అవార్డ్స్ లో భాగంగా మనకి సో కింది వాటిలలో ఎవరికి గ్రాండ్ మాస్టర్ టైటిల్ రావడం జరిగింది రీసెంట్ గా అని చెప్పేసి మనల్ని క్వశ్చన్లు అయితే అడగడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనండి, రైట్. నెక్స్ట్ మనకి 2000 నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. 2025 నుంచి 30 మధ్య కాలంలో 1500 మంది బంగ్లాదేశ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ కు బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదరడం జరిగింది అనమాట. సో బంగ్లాదేశ్ టు రిన్యూ ద మెమోరాండం టు అండర్స్టాండింగ్ ఫర్ ట్రైన్ 1500 బంగ్లాదేశ్ ఆఫీసర్స్ అనమాట మనకి. సో అదొకటి వార్తలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉత్తర ప్రావిన్స్ లో శ్రీలంకలో ఉన్న ఉత్తర ప్రావిన్స్ లో ఉన్న ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. సో కంకెనం తురాయ్ పేరు ఏంటంటే సో కంకెనం తురాయ్. సో ఇది ఒక తీరానికి సంబంధించింది అనమాట. ఇది శ్రీలంకకు సంబంధించి అయితే శ్రీలంక కేంద్ర కేబినెట్ ఏం చేసిందంటే సో ఈ కంకెనతురై తీరాన్ని రినోవేట్ చేసేసి సో ఎవరైతే మనకి టూరిస్టుల వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పి అనుకున్నది. అయితే వాళ్ళకి బడ్జెట్ లేదు కాబట్టి దీన్ని రినోవేషన్ చేయడానికి, దీన్ని అన్ని విధాలుగా సహకరించేందుకు మన భారతదేశం దీనికి $61.5 మిలియన్ మేరకు దీని మీద ఖర్చు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ అడుగుతారు, శ్రీలంకలోని ఏ తీరాన్ని సో రినోవేట్ చేయడానికి భారతదేశం ఆర్థిక సహాయం చేసింది అంటే సో తెలుగులో కూడా రాసుకోండి, కంకెనం తురాయ్ అనే తీరాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం $61.5 మిలియన్ వరకు శ్రీలంకకు భారతదేశం ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మీకు ఫ్యూచర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. భారతదేశపు తొలి రాజ్యాంగ పార్కుని పూణేలో ప్రారంభించడం జరిగింది. సో ద ఇండియన్ ఆర్మీ అండ్ ద పునీత్ బలాన్ గ్రూప్ జాయింట్ అనమాట. సో ద ఇండియన్ ఆర్మీ ఎవరెవరు కలిపండి, ద ఇండియన్ ఆర్మీ అండ్ ద పునీత్ బలాన్ గ్రూప్ అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కుని పూణేలో ప్రారంభించడం జరుగుతుంది. సో పూణే గ్రూప్ జాయిన్డ్ హ్యాండ్స్ టు ఇనాగరేట్ ద ఇండియాస్ లేదా నేషన్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఇన్ పూణే. ఎక్కడండి, పూణేలో, ఇన్ పూణే. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా వైట్లీ గోల్డెన్ అవార్డు వచ్చేసి అస్సాం వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త అయిన పూర్ణిమాదేవి బర్మన్ కి అయితే రావడం జరిగింది. సో అస్సాంస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ డాక్టర్ పూర్ణిమాకి సో వైట్లీ గోల్డ్ అవార్డు
గోల్డ్ అవార్డు. ఇది ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణకి అయితే ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వైట్లీ గోల్డ్ అవార్డు అని చెప్పేసి ఇది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే పూర్ణిమాదేవి బర్మన్, పేరేంటండి పూర్ణిమాదేవి బర్మన్ కి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకి ఈ రోజు మే 3 ఉన్న సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో వచ్చిన అయితేంది, సో అన్ని రకాలుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయితేంది, సో కొన్ని అథెంటిక్ మనకి ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటి నుంచి తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో మనకి డైలీ మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ గురించి కావాలనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ కూడా ఉందండి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ అని చెప్పేసి యాప్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది, కిరణ్ స్టడీస్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రైల్వే గనక ప్రిపేర్ అవుతారు అనుకుంటే మీరు ఎక్స్క్లూజివ్ గా రైల్వే ఎగ్జామ్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్ వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసిన వస్తుంది, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ కూడా ఉంటాయి, అవి చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.